रमणा श्री जय लक्ष्मी रमणा सत्यनारायण स्वामी सत्यनारायण स्वामी जनपातक हरणा ఆ నైమిషారణ్యం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడికి అరిషడ్ వర్గాలు కానీ మరి భూతప్రేత పిశాచాదులు కానీ ఏ దుష్టశక్తులు కానీ ప్రవేశించలేవన్నమాట. అటువంటి పుణ్యస్థలం అది. అక్కడ ఈ సౌనకాది మునులందరూ కూడా మహాయజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారట. అయితే ఈ దివ్యంగా భక్తి శ్రద్ధలతోటి ఇలా యజ్ఞాలు యాగాలు చేస్తూ 12 రోజులు గడిపారట. 12వ రోజు చివరి రోజైన రోజు మరి పూర్ణాహుతి వేళకి అక్కడికి సూత మహాముని వారు వేంచేశారట. ఆ ముని యొక్క రాక వీరందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. మరి ఈ సౌనకాది మునులందరూ కూడా ఆ సూతుల వారికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి పాదసేవ చేసి మరి ఉచిత ఆసనాన్ని చూపించి వారి రాకకి ఎంతో సంతోషించి ఇలా అడగా ప్రారంభించారట. ఓ మహానుభావ, ఓ మహర్షి, మేము ఈ విధంగా ఇక్కడ ఈ నైమిషారణ్యందు పుణ్యకార్యము మహాయజ్ఞాలు చేస్తూ ఉన్నాం స్వామి. కానీ మాకు ఎప్పటి నుంచో ఒక సందేహం కలదు స్వామి, దానికి పరిష్కారం మీరే చెప్పగలరని చెప్పి ఈ విధంగా అడిగారట సూతుల వారిని. ఏమని అడిగారయ్యా అంటే, మరి భూలోకంలో మానవులను చూసినట్లయితే అనేక కష్ట నష్టాలు పడుతూ మరి అనేక పాపకర్మాలు ఆచరిస్తూ పుణ్యకర్మాల మీద ఏమైనటువంటి ఆసక్తి కూడా లేకుండా పాపకర్మలను చేస్తూ వాటి ఫలితాన్ని అనుభవిస్తూ అనేక కష్ట నష్టాలను అనుభవిస్తున్నారట. మరి ధనవంతులను చూసినట్లయితే వారికి సంతానం లేదట, సంతానం ఉన్న వారికి ఏమో తినడానికి తిండి లేదట. ఈ విధంగా అనేక బాధలు పడుతూ ఉన్నారట. మరి ఈ విషయం ఆ సౌనకాది మునులందరికీ కూడా జాలి కలిగించిందట. దీనికి ఉపాయం తెలపమని చెప్పేసి వీరందరూ కూడా సూతుల వారిని అడిగారట. దానికి సూతుల వారు ఈ విధంగా చెప్పసాగారు. ఓ మహర్షులారా, ఓ మునులారా, పూర్వం మీరు అడిగిన విధముగానే నారద మహాముని వారు ఆ శ్రీ మహావిష్ణువును అడిగారు. ఆ కథను సవినయంగా తెలుపుతాను విను చెప్పి ఈ విధంగా చెప్తున్నారట సూతుల వారు సౌనకాది మునులకి. అయితే పూర్వం నారద మహర్షి వారు లోక సంచారం చేస్తూ మరి 14 లోకాలు తిరుగుతున్నవాడి చివరిగా భూలోకానికి చేరుకున్నాడట. భూలోకంలో చూసినట్లయితే మానవులందరూ కూడా అనేక కష్ట నష్టాలు పడుతూ పాపకర్మలు చేస్తూ మరి ఆ పాపకర్మలను అనుభవిస్తూ ఉన్నారట. పేదవారు ఎక్కువైపోయారట, రాజ్యంలో మరి పాపకర్మలు ఎక్కువైపోయినారట. ఈ విధంగా వారు అనేక దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారట. మరి ఈ దృశ్యాన్ని చూసిన నారద మహాముని వారికి ఎంతో జాలి కలిగిందట. మరి మానవులందరికీ కూడా ఈ కష్టాలు తొలగిపోయి వారికి అష్టైశ్వర్యాలు కలిగి తుదకి ముక్తిని అంటే వైకుంఠ ప్రాప్తిని కలిగించే మార్గం ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆ విషయాన్ని కనుక్కుందామని చెప్పి తన తండ్రి గారి అయినటువంటి బ్రహ్మగారి వద్దకు వెళ్ళారట. బ్రహ్మలోకానికి చేరుకున్నారట. అనేక విధంగా తన తండ్రిని కొనియాడుతూ పూజిస్తూ ఈ విధంగా అడిగాడట. మరి అప్పుడు తండ్రి గారు అయినటువంటి బ్రహ్మగారు, ఓ నారద, నీవు ఈ దినము ఇక్కడకు రావటకు కారణం ఏమిటి అని చెప్పి అడిగారట. దానికి నారదుల వారు ఈ విధంగా జరిగిన సంగతులను తన తండ్రికి చెప్పసాగాడట. దానికి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పారట. మానవులందరూ కూడా వారి యొక్క రాతలు మాత్రమే నేను రాస్తాను. వారి యొక్క పాపం పుణ్యం కర్మ ఫలితాలు వారి బుద్ధిని అనుసరించి వారు చేసుకున్నవే. అంతేకాని వారి కర్మ ఫలితాలని నేను ఎదిరించి తగ్గవాడని కాదు. వారి కర్మలను వారు అనుభవించవలసిందే. దీనికి నేను ఏమీ ఉపాయం చెప్పలేను నాయన అని చెప్పి కొడుక్కు చెప్పి, నీకేదైనా దీని గురించి మార్గం కావాలంటే ఆ ఈశ్వరుణ్ణి అడిగి తెలుసుకోమని చెప్పి సలహా ఇచ్చాడట. మరి ఎప్పుడైతే ఈ విషయాన్ని తండ్రి వద్ద విన్నటువంటి ఆ నారదుల వారు కైలాసానికి వెళ్ళారట. కైలాసంలో ప్రమదగణాలతోటి మరి రుద్రగణాలతోటి పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఆ పార్వతి పక్కన ఉండగా మరి అందరూ కూడా పూజ చేస్తూ ఉండగా కొలువై ఉన్నారట. మరి ఎప్పుడైతే నారదుల వారు ఆ కైలాసానికి చేరుకున్నాడో అనేక విధాలుగా శివుణ్ణి కూడా స్తుతించి ఇదే విధమైన ప్రశ్న ఆ పరమేశ్వరుని కూడా అడిగారట. దానికి పరమేశ్వరుడు, ఓ నారద, ఈ సృష్టికి లయకర్తను మాత్రమే నేను. జీవులు వారి కర్మ ఫలితాన్ని అనుసరించి
ఆ పాపకర్మాలని అనుభవిస్తూ ఉంటారు. దానికి నేను మాత్రం ఏ చేయతగ్గవాడిని కాదు, నీకు ఈ ఉపాయముని ఆ విష్ణువే తెలపగలడని చెప్పారట. మరి అంతటా అసలే విష్ణు భక్తునైనటువంటి ఆ నారదుడు విష్ణునామస్మరణ చేస్తూ వైకుంఠానికి చేరుకున్నాడట. మరి దారిలో వెళ్తూ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని అనేక విధాలుగా ఆ శ్రీ మహావిష్ణువు స్థితిస్తూ ఉన్నారట. వైకుంఠానికి చేరుకొని అనేక విధాలుగా ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారట. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నారట. ఆ సమయంలో మరి నారదుల వారి యొక్క భక్తి ప్రపత్తులకు మెచ్చి ఆ శ్రీ మహావిష్ణువు వారు లేచి నారదుల వారిని, ఓ నారద, నీ రాక కారణమేమని చెప్పి అడిగారట. అయితే ఆ నారదుల వారు శ్రీ మహావిష్ణువుని చూసి ఇలా వర్ణించారట. ఆ శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడయ్యా అంటే, మరి నోటితో చెప్పుటకు కానీ కన్నుట్లో చూచుటకు కానీ అరవినంత సుందరమైన దివ్య విగ్రహంతో నీలటి శరీరంతో వనమాల గదించి ఒక చేత్తో చక్రాన్ని మరొక చేత్తో శంఖాన్ని ధరించి అపురూపమైనటువంటి దివ్య తేజస్సుతో అలరాలిపోతూ ఉన్నాడట శ్రీ మహావిష్ణువు. మరి ఈ విధంగా శ్రీ మహావిష్ణువు స్థితించిన ఆ నారదుల వారికి శ్రీ మహావిష్ణువు ఇలా అడిగారట, ఓ నారద, నీ రాక కారణమేమని చెప్పి అడిగారట. దానికి యథావిధిగా ఆ మరి నారదుల వారు ఈ విధంగానే అడిగారట, స్వామి, నేను ఈరోజు 14 లోకాలు తిరిగిన వాడి చివరిగా భూలోకాన్ని చేరుకున్నాడు. అక్కడ చూసినట్లయితే మానవులందరూ కూడా అనేక విధమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. వారి బాధలకు ఉపాయం తెలిపి తుదకి వారికి కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి తుదకి నీ ప్రాప్తిని అంటే వైకుంఠ ప్రాప్తిని కలిగించే మార్గము సెలయివలసిందిగా వేడుకున్నారట నారదుల వారు. అంతటా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నారట, ఓ నారద, మంచి ప్రశ్న అడిగితివి. జీవులందరూ కూడా మానవ జన్మ లభించినప్పటికీ దాని యొక్క మహత్యం తెలుసుకోలేక 84 లక్షల జీవరాశులుగా జన్మించి తుదకి మానవ జన్మ ఎత్తినప్పటికీ వారు ఆ జన్మ యొక్క మరి మహత్యం తెలుసుకోలేకపోతున్నారు. నీవు మంచి ప్రశ్న అడిగితివి. మరి జీవులందరికీ కూడా ఈ కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొంది మరి ఇహంలో భోగభాగ్యాలు అనుభవించి తుదకి ముక్తిని కలిగే ఒక పవిత్రమైన వ్రతము కలదు. అదే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము అని ఆ వ్రత విధానాన్ని, ఆ వ్రతం యొక్క మహత్యముని ఆ శ్రీ మహావిష్ణువు వారు నారదులకు తెలిపారట. మరి నారదుల వారు అత్యుత్సాహంతో మరి భక్తి శ్రద్ధలతోటి, ఓ స్వామి, వ్రతమును తెలిపినావు సరే, ఈ వ్రత విధానాన్ని కూడా తెలుపమని చెప్పి అడిగారట. మరి ఎవరెవరు వారు, ఏ వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును, ఏ మాసములందు ఈ వ్రతాన్ని ఆచరించాలి, మరి ఈ వ్రతానికి కావాల్సిన యొక్క మరి ద్రవ్యాలు ఏమిటి అని చెప్పి ఆతురతగా అడిగారట. దానికి శ్రీ మహావిష్ణువు వారు, ఓ నారద, కలియుగములో ఏ వర్ణము వారైనను ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. క్షత్రియులు మరియు బ్రాహ్మణులు శూద్రులను భేదం లేకుండా అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. మరియు ఈ వ్రతాన్ని ఆచరించడం మహాసులభం అని చెప్పి వ్రత విధానాన్ని తెలిపారట. ఈ వ్రతాన్ని కార్తీక మాసమునందు కానీ, వైశాఖ మాసమునందు కానీ, మరి శ్రావణ మాసమునందు కానీ, మాఘమాసమునందు కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, సంక్రాంతి నందు కానీ ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే వారి కష్టాలు తొలగి వారి యొక్క అష్టైశ్వర్యాలు పొంది తుదకి ముక్తిని కూడా పొందుతారని చెప్పి చెప్పారట. మరి ఈ వ్రత విధానాన్ని ఎలా చేయవలనంటే, మరి ఏకాదశి రోజు ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పి స్వామివారికి మొక్కుకొని సంధ్యాది మరి కాలకృత్యాలు తీర్చుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము అయిన తర్వాత మరి ఆవు పేడతోటి పూజాగృహమును మొత్తం అలికి ఈ విధంగా మరి మంటపాన్ని ఏర్పాటు చేసుకొని తెల్లటి వస్త్రాన్ని పరిచి ఇలా బియ్యాన్ని పరిచి కలశాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి మరి ఈ మండపం నందు ఆదిత్యాది నవగ్రహాలను పంచలోక పాలకులను అష్టదిక్పాలకు పూజ చేసుకొని స్వామివారికి ఇష్టపూర్వక నైవేద్యాన్ని గోధుమ రవ్వ కానీ మరి వరి నూక కానీ లేక బెల్లముతో చక్కెరతో యథావిధంగా మరి కలశాన్ని యథాశక్తిగా బంగారంతో కానీ ఇత్తడితో కానీ తుదక మట్టితో కానీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలు ఉంటే చాలు, లోభించకూడదని చెప్పి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా కష్టాలు తొలగిపోయి ఇహమునందు సర్వ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవించి తుదకి ముక్తిని పొందుతారని చెప్పి నారదుల వారికి ఆ శ్రీ మహావిష్ణువు తెలియజేసిన విషయమును
ఆ సూతుల వారు సౌనకాదిములకి తెలియజేశారట. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ కథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. కొన్ని అక్షంతలు వేసి కొబ్బరికాయ. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమణానాయ వెంకటేశాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. బోలో శ్రీమద్రమారమణ గోవిందో హరి. జై బోలో రమా సీత వీర వెంకట సత్యనారాయణ స్వామికి జై. అదహ ద్వితీయోధ్యాయ ప్రారంభ. అక్షంతలు తీసుకుందాం మళ్ళీ. అయితే ఈ నారదుల వారు అంతా విన్న తర్వాత మరలా శ్రీ మహావిష్ణువుని ఒక సందేహాన్ని అడిగారట. స్వామి, ఈ వ్రతాన్ని ఇదివరకు ఎవరైనా ఆచరించారా? ఆచరించి సత్ఫలితాలను పొంది ఉన్నారా? అట్లయినచో వారి గురించి నాకు తెలియజేయవలసిందిగా విన్నవించుకున్నారట నారదుల వారు. దానికి శ్రీ మహావిష్ణువు వారు ఇలా చెప్పారట. ఓ నారద, ఈ వ్రతాన్ని ఒక బ్రాహ్మణోత్తముడు, ఒక కడు పేదైనటువంటి బ్రాహ్మణోత్తముడు, ఒక కట్టెలమ్ముకొనే కాపువాడు ఇద్దరుని ఆచరించి అష్టైశ్వర్యాలు పొందినారు. మరి కాశీనగరంలోనే వీరిరువురు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. ఆ సమగ్ర గాథని నీకు సవివరంగా తెలియజేస్తుందని చెప్పి ఈ విధంగా చెప్పదొరికినారట. పూర్వం కాశీనగరంలో విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉండేవాడట. అతను వేదాంగాలు చదివినవాడై ఉన్నాడు. మరి అనేక శాస్త్రాలు జ్యోతిష్యములో ఆరితేరిన పండితుడు అనమాట. నిత్యము కూడా యాయవారం చేసుకుంటూ, అంటే ఇంటింటా వీటిని బిచ్చమెత్తుకుంటూ జీవిస్తూ ఉన్నాడట. తినడానికి తిండి సరిగ్గా ఉండేది కాదట. భార్యాభర్తల్ని సరిగ్గా పోషించుకోవడానికి తగినటువంటి ధనం కూడా ఉండేది కాదట. కడు పేదరికంతో బాధపడుతూ అలాగే ఆ గంగానది ఒడ్డు తీరంలో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని భారంగా బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నాడట. అయితే భగవంతో బ్రాహ్మణ ప్రియ, భగవంతుడికి బ్రాహ్మణులు అంటే ప్రియం. ఎందుకంటే వారు నిష్టంగా నియమంగా ఎప్పుడూ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారని చెప్పి భగవంతునికి బ్రాహ్మణులు అంటే భక్తి. ఆ కడు పేదవాడైనటువంటి విష్ణు శర్మను చూసి స్వామివారికి జాలి కలిగిందట. వెంటనే ఒక సన్యాసి రూపం ధరించి సాక్షాత్ స్వామివారే కాశీనగరంలో ఉన్నటువంటి ఆ విశ్వశర్మ వద్దకు చేరుకొని, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఇన్ని కష్టాలు పడుచుండటానికి కారణమేమని చెప్పి అడిగారట. దానికి కన్నీటి పర్యంతమైనటువంటి ఆ విశ్వశర్మ ఆ సన్యాసి యొక్క పాదాలకి నమస్కరించి, ఓ మహానుభావ, ఓ మహోత్తమ, నేను పూర్వజన్మలో ఏ పాపం చేసితేమో కానీ వేదాంగాలు చదివిన వాడైనప్పటికీ ఎన్నో కష్టాలు అనుభవిస్తాను స్వామి. భార్యాభర్తలను పోషించడానికి, భార్యని బిడ్డల్ని పోషించుకోవడానికి సరైన ద్రవ్యం కూడా లేదు, సరైన వస్త్రాలు కూడా లేవు స్వామి. నేను అనేక విధంగా బాధలు పడుతూ ఇక్కడే ఇంటింటా బిచ్చం ఎత్తుకొని జీవిస్తున్నాను స్వామి అని చెప్పి కన్నీటితో మొరవేడుకున్నాడట. దానికి ఆ సన్యాసి ఈ విధంగా చెప్పారట. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎన్ని వేదాంగాలు చదివిన వాడైనప్పటికీ నీకు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత విధానం గురించి తెలియదు. ఆ వ్రత విధానాన్ని నీకు ఇప్పుడు తెలియచేస్తాను. ఆ వ్రతాన్ని ఆచరించి అనతి కాలంలోనే ప్రతి మాసం నందు ఏకాదశి రోజు ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే అనతి కాలంలో నువ్వు అష్టైశ్వర్యవంతుడు అవుతావు, భోగభాగ్యాలను పొంది తుదకి ముక్తిని కూడా పొందుతావు అని చెప్పి ఆ సన్యాసి రూపంలో ఉన్న సాక్షాత్ శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి ఆ బ్రాహ్మణోత్తమునటువంటి విష్ణు శర్మకి తెలియజేశాడట. మరి ఈ విధంగా విన్న ఆ విష్ణు శర్మ ఆ సన్యాసికి పాదాలకి నమస్కారం చేసి, స్వామి, నేను ఏ జన్మలో ఏ పుణ్యము చేసిదో కానీ నీ ద్వారా నాకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి తెలిసింది. ఎటులైనను ఇంటింటా భిక్షం ఎత్తుకొని వచ్చే ద్రవ్యంతో వచ్చే కార్తీక మాసంలో ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతోటి యథాపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటానని చెప్పి స్వామివారికి తెలియజేశాడట. ఆ సన్యాసికి తెలియజేశాడట. ఆ సన్యాసి వెంటనే అంతర్ధానమైపోయాడట. ఆహా, సాక్షాత్ స్వామివారే నా యొక్క భక్తి ప్రతలకి మెచ్చి నా భేదస్థితికి చూసి దారిపడి స్వామివారే నాకు ఈ విధంగా ఆ వ్రతాన్ని తెలియజేశారని ఎంతో సంతోషంతో ఇంటికి చేరుకొని విషయాన్ని భార్యతో కూడా చెప్పి, మరి ఇంటింటా భిక్షం ఎత్తుకొని వచ్చే ధనంతో ఆ ద్రవ్యాన్ని బాగా పోగు చేసి
కార్తీక మాసం నందు వచ్చినటువంటి ఏకాదశి రోజు ఆ ఇరువురు భార్యాభర్తలిద్దరు కూడా పిల్లలతోటి యథాశక్తిగా మట్టితో కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక బ్రాహ్మణుని నియమించుకొని ఇరుగు పొరుగు వారిని పిలిపించుకొని భక్తి శ్రద్ధలతోటి శ్రీ రమాదేవి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారట. ఎప్పుడైతే ఆ వ్రతాన్ని ఆచరించడం మరుసటి దినం నుంచి సకల అష్టైశ్వర్యాలు పొందాడట ఆ విష్ణుశర్మ అనే బ్రాహ్మడు. పేదరికం అంతా తొలగిపోయి భోగభాగ్యాలు అనుభవించి మంచి గృహాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లలకి మంచి విద్యా బోధనలు చెప్పించి మంచి వివాహం కూడా చేయించాడట. మరి భార్యకి మంచి నగలు కూడా చేయించి ఎప్పుడూ కూడా ప్రతి మాసం నందు ఏకాదశి రోజు విధి తప్పకుండా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకొని తుదికి ముక్తిని కూడా పొందారట. మరి ఈ విధంగానే ఆ కాశీనగరంలో మరి ఒక కాపువాడు కట్టెలమ్ముకుంటూ ఉండేవాడట. ఆ కాపువాడు కూడా అనేక విధమైనటువంటి బాధలు పడుతూ పాపం తరైన ద్రవ్యం లేక ధనం లేక భార్యాభర్తలను పోషించుకోలేక ఇలాగే ఆ కట్టెలమ్ముకొని జీవిస్తూ ఉన్నాడట. ఒకానొక కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఈ విష్ణుశర్మ ఉండేటువంటి నివాసం ఉండేటువంటి వీధి గుండా వెళుతూ కట్టెలమ్ముకోవడానికి వెళుతూ మరి అక్కడ ఏదో వ్రతము జరుగుతోందని తెలుసుకున్న వాడే ఆ కట్టెల మోపుని బయట పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఈ విష్ణుశర్మ బ్రాహ్మణుడు ఉండే గృహంలోకి ప్రవేశించి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్నంతా చూసి కథను విని తుదికి ప్రసాదాన్ని కూడా స్వీకరించి మరి ఆ బ్రాహ్మణోత్తముడి కాళ్ళ మీద పడి, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఈ కాశీ పట్టణంలో కట్టెలమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నాను. నాకు సరైనటువంటి ఆదాయం లేదు, కడు పేదరికం అనుభవిస్తూ ఉన్నాను స్వామి. మీరు ఈ వ్రతాన్ని ఏదో వ్రతం చేశారు కదా, ఈ వ్రతం గురించి నాకు కూడా తెలిపినట్లయితే నేను కూడా ఆ వ్రతాన్ని ఆచరించి నా కష్టాన్ని పోగొట్టుకుంటాను స్వామి అని చెప్పేసి ఆ కాపువాడు ఆ బ్రాహ్మణుని వేడుకున్నాడట. దానికి ఆ బ్రాహ్మణోత్తముడు అయినటువంటి విష్ణుశర్మ, స్వామి ఓ కాపువాడ, దీన్ని రమాదేవి సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఈ వ్రత విధానాన్ని మరి ఏ విధంగా చేయాలో తెలుపుతానని చెప్పి మొత్తం విధానాన్ని కూడా తెలియజేశాడట. మరి ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ కాపువాడు వెంటనే ఆ కట్టెలమ్ముకొని ఇంటికి చేరుకొని భార్యతో కూడా తెలియజేశాడట. ఈరోజు నేను ఒక బ్రాహ్మణోత్తముడి ఇంటికి వెళ్ళాను, అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూశాను, మనం కూడా ఆ వ్రతాన్ని ఆచరించుకుందాం ఇట్లయిందని చెప్పేసి ఇద్దరు కూడా మొక్కుకున్నారట. మరి మరుసటి దినం కట్టెలు అమ్ముకోవడానికి వెళ్ళారట. రోజువారీ చూసినట్లయితే ఎవరు కట్టెలు కొనేవారు కాదు. ఎప్పుడైతే ఆ వ్రతాన్ని చేస్తానని అనుకున్నాడో విపరీతంగా కట్టెలు కొన్నారట. తగినైన ద్రవ్యం లభించిందట. మరి మరుసటి వచ్చే మాఘమాసంలో ఏకాదశి రోజు ఈ కట్టెలమ్ముకునే కాపువాడు కూడా ఆ వ్రతాన్ని ఆచరించాడట. అనతి కాలంలో అతను కూడా ధనవంతుడైపోయి కష్టాలన్నీ పోగొట్టుకొని ఇహలోకంలో సకల అష్టైశ్వర్యాలు భోగభోగ్యాలు పొంది తుదకి ముక్తిని కూడా పొందారట. ఈ విధంగా ఆ కాశీనగరంలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడును ఆ కాపువాడును ఈ రమాదేవి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో ఆచరించి వారి కష్టాలను పోగొట్టుకొని సకల అష్టైశ్వర్యులై తుదికి ముక్తిని కూడా పొందారట. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయం ద్వితీయోధ్యాయః సమాప్తః. పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదిస్తానో ముంచన్ సగుంహసః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. బోలో శ్రీమద్రమారమణ గోవిందో హరి. జై బోలో రమాహిత వీర వెంకట సత్యనారాయణ స్వామికి. అదః తృతీయోధ్యాయః ప్రారంభః. తృతీయోధ్యాయంలో భద్రశీల నది ఒడ్డున ఉన్నటువంటి రాజ్యాన్ని ఉల్కాముకుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడట. ఈ ఉల్కాముకుడనే మహారాజు ప్రజలను కన్నబిడ్డ వలె పరిపాలిస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకుంటూ అనేక దేవాలయాలను నిర్మించిన వాడి దినదినము బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేస్తూ మరి ఏ లోటు లేకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నాడట. అయితే ఆ ఉల్కాముకుడనే మహారాజుకి సంతానం లేదు. సంతానం లేనందువల్ల తీవ్ర దుఃఖితుడై అనేక యాగాలు యజ్ఞయాగాదులు చేస్తున్న వాడైనప్పటికీ సంతానం కలగలేదట. అయితే
ఒకనాడు బ్రాహ్మణోత్తములందరినీ పిలిపించి, ఓ బ్రాహ్మణోత్తములారా, నేను ఎన్ని యాగాలు చేసిన వాడైనప్పటికీ, ఎన్ని క్రతువులు ఆచరించిన వాడైనప్పటికీ, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ నాకు సంతానం కలగలేదు. మీరే ఏదైనా నా చేత క్రతువు కానీ వ్రతము కానీ చేయించి నాకు సంతానం ప్రాప్తిని కలిగించమని చెప్పి వేడుకున్నాడట. దానికి ఆ బ్రాహ్మణులందరూ కూడా, ఓ ఉల్కాముఖ మహారాజా, మీరు అనేక యాగాలు చేసినప్పటికీ, దాన ధర్మాలు చేసినప్పటికీ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించలేదు. ఆ వ్రత విధానాన్ని మీకు తెలుపుతాము. మరి అనతికాలంలోనే కార్తీక మాసం వస్తున్నది. ఆ కార్తీక మాసం నందు ఏకాదశి రోజు ఇరుగు పొరుగు రాజ్యాన్ని పిలిపించి అంగరంగ వైభవంగా శక్తికి లోటు లేకుండా వ్రతాన్ని ఆచరించండి స్వామి అని చెప్పారట. మరి ఎప్పుడైతే ఆ వ్రతం గురించి తెలుసుకున్నాడో ఉల్కాముఖుడు అనే మహారాజు, మరి లోపించకుండా ఇరుగు పొరుగు రాజ్యాన్ని పిలిపించి బంగారు కలశాన్ని ఏర్పడ రత్నాలతోటి ఆభరణాలతోటి స్వామివారిని అలంకరించి అంగరంగ వైభవంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకున్నాడట. ఎప్పుడైతే ఆ వ్రతాన్ని ఆచరించుకున్నాడో మరి ఆ రాజుకి సంతానం కలిగిందట. ఆ సంతానం కలిగినందువల్ల మరి మిక్కిల ఆనందవంతుడైన ఆ రాజు ప్రతి మాసమునందు ఏకాదశి రోజు ఆ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నాడట. ఈ విధంగా జరుగుతున్న రోజుల్లో ఒక వ్యాపారి, ఒక వైశ్య వ్యాపారి, నగల వ్యాపారి దేశం తిరుగుతూ ఆ రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నాడట. ఆ రోజు ఏకాదశి అవ్వటం చేత మరి రాజుగారు చాటింపు వేయించాడట. ఈ రోజు వ్రతము జరుగుతోంది, అందరూ రావాల్సిందిగా. ఆ చాటింపు ఉన్న ఆ వైశ్యుడు మరి వ్యాపారం అంతా ముగించుకొని మరి తొందరగా తను కూడా ఆ వ్రతాన్ని చూద్దామని చెప్పి వెళ్ళాడట. మరి ఆ వ్రత విధానాన్ని వ్రతమంతా చూసినటువంటి ఆ వ్యాపారి తుదకి రాజుగారిని చేరుకొని, స్వామి, నాకు కూడా సంతానం లేదు, మరి ఈ వ్రత విధానాన్ని నాకు కూడా తెలిపినట్లయితే నేను కూడా ఆ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతానని చెప్పి ఆ రాజుగారికి విన్నవించుకున్నాడట. దానికి ఆ ఉల్కాముఖ మహారాజు, ఓ వైశ్య వ్యాపారి, దీన్ని సత్యనారాయణ స్వామి వ్రతము అందరు, పూర్వము నాకు సంతానం లేదు, ఈ వ్రత విధానాన్ని బ్రాహ్మణోత్తముల ద్వారా తెలుసుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే నాకు సంతాన ప్రాప్తి కలిగింది. నీవు కూడా వ్రతాన్ని ఆచరించినట్లయితే నీకు కూడా సంతాన ప్రాప్తి కలగగలదని చెప్పి చెప్పారట. మరి వెనువెంటనే రాజుగారి వద్ద సెలవు తీసుకున్న ఆ వ్యాపారి మరి ఇంటికి చేరుకున్నారట. మరి భార్య అయినటువంటి లీలావతి అడిగిందట, ఎప్పుడు చూసినా తన భర్త వ్యాపారానికి వెళ్ళి 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ తిరిగిరాడు, ఈసారి తొందరగా వచ్చాడని చెప్పి అడిగిందట భర్త. దానికి ఆ వ్యాపారి ఇలా చెప్పారట, ఈరోజు నేను ఉల్కాముఖ మహారాజు చెప్పిన వ్రతాన్ని గురించి విన్నాను, ఆ వ్రత విధానాన్ని మనం కూడా చేద్దామని చెప్పి ఇద్దరు కూడా ఆ వ్రతం చేసుకుందామని చెప్పి మొక్కుకున్నారట. అయితే ఎప్పుడైతే మొక్కుకున్నారో ఆ సత్యనారాయణ స్వామి యొక్క దయగలి వీరికి సంతాన ప్రాప్తి కలుగ్గాక అని చెప్పి ఆశీర్వదించారట. మరి వెనువెంటనే అంత్యకాలంలోనే లీలావతి నిండు గర్భం ధరించి 9 మాసాలు మోసి 12 బిడ్డకి జన్మనిచ్చిందట. మరి పుట్టిన బిడ్డ ఎంతో కలగా ఉండటం చేత బ్రాహ్మణోత్తములు కళావతి అని నామకరణం కూడా చేశారట. మరి సంతానం కలిగింది కదా, సంతానం కలిగితే వ్రతాన్ని చేసుకుంటామని చెప్పి ఇద్దరు కూడా మొక్కుకున్నారు కదా, ఆ విషయాన్ని భార్య అయిన లీలావతి భర్తకి తెలిపిందట. దానికి ఆ వైశ్యుడు, ఇప్పుడు నా దగ్గర అంతగా ద్రవ్యం లేదు, ఉన్న ధనమంతా కూడా నీ పురుటికే ఖర్చు అయిపోయినాయి, మరి అమ్మాయి యొక్క వివాహ సమయంలో మనం వ్రతాన్ని చేసుకుందామని చెప్పి దాటవేశాడట. మరి భర్త చెప్పిన మాటకి భార్య ఎదురు చెప్పలేక సరేనందిట. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి కళావతికి యుక్త వయసు కూడా వచ్చిందట. విద్యాబుద్ధులంతా నేర్పించి మంచి వరుడు కావాలని చెప్పి చాటింపు వేసాడట. అయితే వచ్చే అల్లుడు ఇల్లరికం ఉండాలని, తన ఎంతి భోగభాగ్యాలు ఉండాలని చెప్పేసి ఒక దూతని ఏర్పాటు చేసి నగరం అంతా తిప్పుతూ వెతుకుతూ ఉన్నాడట. చివరికి కాంచనపురం అనే పట్టణంలో తగిన వైశ్యపుత్రుడు ఒకడు దొరికాడట. ఆ వైశ్యునికి ఇచ్చి తమ కళావతికి అంగరంగ వైభవంగా వివాహం కూడా చేశాడట. అయితే ఆ వివాహ సమయంలో కూడా భార్య అయిన లీలావతి గుర్తు చేసిందట, స్వామి, వివాహ సమయంలోనైనా మనం ఆ వ్రతాన్ని ఆచరించుకుందామని చెప్పి అనుకున్నాం కదా, ఇప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుందామని చెప్పి గుర్తు చేసిందట. మరి అప్పుడు కూడా ఆ వైశ్యుడు, ఇప్పుడు తొందర ఏముంది, మరి అల్లుడు నేను బాగా వ్యాపారం చేసి వచ్చే ధనంతో తర్వాత చేద్దాంలే అని చెప్పేసి మరల దాటవేసి అల్లుడిని తీసుకొని అలా రత్నసానపురం అనే పట్టణానికి చేరుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాడట. అయితే ఈ విధంగా దినదిన ప్రవర్తన మారి వ్యాపారం బాగా సాగుతున్న రోజుల్లో స్వామివారికి సందేశం కలిగి, అసలు ఈ వైశ్యుడికి నేను గుర్తున్నానా, నా యొక్క అనుగ్రహం, నా యొక్క
స్పృహ ఏమైనా వీటికి ఉందా అని చెప్పి సందేహం కలిగి మరి ఇలాగే పరీక్షించసాగారట. మరి ఎన్ని రోజులు గడిచినప్పటికీ ఆ వ్రతాన్ని ఆచరించకుండా ఈ విధంగానే మదగర్వితుడై అంతా నా తెలివి వల్లనే ఆ వ్యాపారం అభివృద్ధిలోకి తెచ్చుకున్నానని చెప్పి గర్వించి ఆ విధంగానే ఆ వ్రతాన్ని దాటవేస్తూ వచ్చాడట. దీనికి స్వామివారికి ఆగ్రహం కలిగిందట. వీరికి అనేక కష్టాలు కలుగుగాక అని చెప్పి శపించారట. మరి అది తడవుగా అదే రోజు రాత్రి మాయా దొంగలు, స్వామివారిచే సృష్టించబడిన దొంగలు ఇద్దరు ఆ రథసానుపోరు పొటలోకి ప్రవేశించి రాజుగారి ధనాగారంలో చొరబడి అక్కడ ధనాన్ని కొంత భాగం దొంగలించి మరి వెళ్ళిపోయి ఎవరైతే ఈ మామాలు వైశ్య వ్యాపారులు ఇద్దరు ఉన్నారో అక్కడ పడివేసి అదృశ్యమైపోయారట. మరి రాజభటులు మరి రాజ్యమంతా వెదకి తుదకి వీరిరువురు ఉన్నటువంటి ప్రాంతాన్ని చేరుకొని అక్కడ ఈ ధనాగారాన్ని చూసి మరి ఈ ఓడలో ఉన్న ధనం కూడా వీరు దొంగిలించే ఉంటారు, ఎక్కడెక్కడో రాజ్యాల్లో దొంగిలించి ఉంటారని చెప్పి అదంతా హస్తగతం చేసుకొని వీరిరువురిని బంధించి రాజుగారి వద్ద ఉంచారట. రాజుగారు ఏమాత్రం విచారించుకోవడానికి వీరు దొంగలై ఉంటారని చెప్పి కారాగార సువాసనలో ఉంచారట. ఈ విధంగా మరి వారు అనేక కష్టనష్టాలు పడుతూ శిక్షలు అనుభవిస్తూ ఆ కారాగారంలో ఉన్నారట. మరి ఇంటి వద్ద చూసినట్లయితే మరి కళావతి లీలావతి ఏమంగా సుఖంగా ఉన్నారంటే అక్కడ కూడా దొంగలు పడి ఇల్లంతా దోచుకు తిన్నారట. తినడానికి తిండి లేక మరి వారి ఇరువురు కూడా ఇంటింటా తిరుగుతూ భిక్షం ఎత్తుకొని పనిచేస్తూ బతుకుతూ ఉన్నారట. ఈ విధంగా రోజులు భారంగా గడుస్తూ ఉన్నాయట. మరి ఈ విధంగా జరుగుతున్న కాలంలో ఒకానొక రోజు ఈ పాపం కళావతి ఇంటింటా పనిచేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకాదశి అవటం చేత ఆ రోజు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారట. మరి అదే ఇంట్లో కళావతి పని చేయడానికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతోటి తను కూడా ఆ వ్రతాన్ని చూసి వ్రత కథ విని కొంత ప్రసాదాన్ని తను స్వీకరించి కొంత తల్లికి ఇద్దామని చెప్పి తీసుకొని ఇంటికి ఆలస్యంగా బయలుదేరి వెళ్ళిందట. మరి ఇంటి దగ్గర తల్లి ఆదుర్దాతో బాగా కంగారు పడి ఉన్నది. అమ్మ ఎక్కడికి వెళితివి? నీ భర్త నా భర్త కూడా దగ్గరగా లేరు, మరి లోకం చూస్తే కోడే కూస్తున్నది, ఈ విధంగా నువ్వు ఆలస్యంగా వచ్చి అయితే ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారని చెప్పి మందలించిందట. దానికి కళావతి, అమ్మ నేనేం తప్పు చేయలేదు, ఈ రోజు నేను ఒక బ్రాహ్మణోత్తముని ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని చూశాను, వ్రత కథను కూడా విన్నాను, కొంత ప్రసాదాన్ని నేను స్వీకరించి కొంత నీకోసం తెచ్చానని చెప్పి తల్లి చేతిలో కొంచెం ప్రసాదాన్ని వచ్చిందట. ఎప్పుడైతే ఆ వ్రతాన్ని గురించి విన్నదో లీలావతికి అంతా గుర్తొచ్చిందట. మనం శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని మరి నిర్లక్ష్యం చేయటం వల్లే నా భర్త నేను నిర్లక్ష్యం చేయటం వల్ల మనకి దుస్థితి సంభవించింది. నీ భర్త నా భర్త నాకు దూరం అయ్యారు, మన సంపదలంతా హరించిపోయినాయి. ఇప్పటికైనాను ఇంటింటా పనిచేసి వచ్చే ధనంతో భక్తి శ్రద్ధలతో ఎలాగైనా ఈ వ్రతాన్ని చేద్దామని చెప్పి మరి మరుసటి దినమే అనుకొని ఇంటింటా పనిచేసే వచ్చే ద్రవ్యంతో యథాశక్తిగా బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేసుకొని ఇరుగు పొరుగు వారిని పిలిపించి భక్తి శ్రద్ధలతో ఏకాదశి రోజు ఆ వ్రతాన్ని ఆచరించారట ఆ కళావతి లీలావతి. మరి ఆ వ్రత ఫలితం వలన స్వామివారికి దయ కలిగి అక్కడ ఆ రత్నసాను పట్టణంలో మరి వారి భర్త వారిద్దరు కూడా బందీలై ఉన్నారు కదా. మరి సత్యనారాయణ స్వామి వారి రాజుగారి కల్లో కల్పించి వారి ఇరువురు అమాయకులు, వారు నీ రాజ్యంలో నీ దొంగతనం ఏమీ చేయలేదు, నేనే మాయా దొంగలు ప్రవేశింపజేసి అలా చేసిదని చెప్పి చెప్పారట. మరి నిద్రలేచిన వారి రాజుడు వారి ఇరువురిని బంధ విముక్తులు చేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయమని చెప్పి మందలించి వారి ధనాన్ని వారికిచ్చి మరి అధికంగా కొంత ద్రవ్యం ఇచ్చి పంపసాగారట. మరి పోతుందనుకున్న ప్రాణం మరి నగలు అంతా తిరిగి రావడంతో మిక్కిలి ఆనందంతో వారు తమ స్వగృహానికి బయలుదేరుతూ వెళ్ళారట. ఇది రేవాఖండే స్కాందపురాణే సత్యనారాయణ వ్రత కథాయం తృతీయోధ్యాయః సమాప్తః. ఓం శ్రీయః కాంతాయ కళ్యాణ నిదయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓలో శ్రీమద్రమారమణ గోవిందో హరి. జై బోలో శ్రీ రమా సీత వీర వెంకట సత్యనారాయణ స్వామికి జై. అదః చతుర్థోధ్యాయః ప్రారంభః. ఇలా మరి పోతుందనుకున్న ప్రాణం తిరిగి ధనం రావడంతో మిక్కిలి
సంతోషభరితమైనటువంటి ఆ ఇద్దరు మామావళ్ళు కూడా ఆనందంతో అలా బయలుదేరుతూ వెళ్తూ మరి ఒక రాజ్యంలో పడవను ఆపజేయించి అలా వ్యాపారం కూడా చేసుకొని మధ్యాహ్నం వేళ మరి భోజనాది కార్యక్రమాలు ముగించుకొని విశ్రాములై ఉన్నారట. అప్పుడు సత్యనారాయణ స్వామి వారికి ఇప్పటికైనా వీరు తెలివి తెచ్చుకొని నా యందు భక్తి ప్రపలతో ఉన్నారేమో అని చెప్పి సందేహం కలిగి ఒక వృద్ధ సన్యాసి రూపం ధరించి వారి ఇరు వద్దకి చేరుకున్నారట. చేరుకొని, ఓ వ్యాపారోత్తములారా, నేను ఈ పురములో వ్యాపారం చేసుకుంటూ భిక్షం ఎత్తుకుతున్న సన్యాసిని. మీ ఓడలో ఉన్నటువంటి సరుకులు ఏమిటి? నాకు కొద్దిపాటి దానం చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించగలవని చెప్పేసి కొంచెం ధనము దానంగా ఇవ్వమని చెప్పి అడిగారట. దానికి వీరెవరో దొంగవలే ఉన్నాడని చెప్పి కొంత భయంతో, కొంత వీరికి సన్యాసికి మేము సమాధానం చెప్పవాలని గర్వించి, ఓ సన్యాసి, మా పడవలో ఏముంటే నీకెందుకు? అయినా మా పడవలో ఆకులవలము తప్ప ఏమీ లేవు అని చెప్పి గట్టిగా కసురుకున్నారట. తథాస్తు, అట్లే అగుగాక అని చెప్పేసి ఆ సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. మరి వీరిరువురు నిద్రించిన వారే తిరిగి లేచి చూసేటప్పటికీ నిజంగా అక్కడ రత్నాలు, బంగారు ఆభరణాలు, వజ్రాలు ఏమీ లేకపోగా ఆకులు అలమలే ఉన్నాయట నిజంగా. మరి ఇరువురు కూడా బాగా దుఃఖించిన వారే కొంతసేపుకి తెలివి తెచ్చుకొని అల్లుడు మామతో అన్నాడట, మామ, సన్యాసులు మహానుభావులు, వారిని అవహేళన చేసిన పాపం ఫలితంగానే మనకి దుస్థితి సంభవించింది. మన సంపదలంతా హరించుకుపోయినాయి. ఇప్పుడు ఆయనే మనకి దిక్కు. ఆయన ఎక్కడో ఉండి ఉంటాడు. ఆయన వెతికి క్షమాపణలు వేడుకుందామని చెప్పి ఇద్దరు కూడా అట్లా వెతుకుతూ ఉన్నారట. మరి అలా తిరుగుతూ ఉంటే కొంతసేపటికి కొద్ది దూరంలో ఒక మర్రి చెట్టు నీడన ఆ సన్యాసి ఏదో సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసుకుంటూ కనిపించారట. మరి వెనువెంటనే ఇరువురు పోయి ఆ సన్యాసి పాదాలకు నమస్కరించిన వారే, స్వామి, సన్యాసులు మహానుభావులు, మేము మదగర్వంతో మిమ్మల్ని ఇలా అనటం వల్లనే మాకు ఈ దుస్థితి సంభవించింది. మా సంపదలంతా నిజంగా ఆకులు అలములైపోయాయి. ఇప్పుడు నీవే మాకు దిక్కు. మమ్మల్ని ఎటులైనా క్షమించి మా సంపదలు మాకు తిరిగి వచ్చే మార్గం తెలపమని చెప్పి ఇద్దరు కూడా ప్రార్థించారట. దానికి ఆ సన్యాసి రూపంలో ఉన్న స్వామివారు, ఓ వయసులారా, మీరు మదగర్వంతో ఇప్పటికైనా స్వామివారిని మర్చిపోయారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇంటికి చేరుకున్న వెంటనే శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోండి అని చెప్పి అంతర్ధానం అయిపోయారట. మరి స్వామివారే నాకు ఈ బుద్ధి తెలపడానికి ఈ వేషంలో వచ్చారని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ వయసులిద్దరూ కూడా మరి స్వదేశానికి బయలుదేరి ఎట్టి విఘ్నాలు వచ్చినను శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకుందామని చెప్పి ఇంటికి చేరుకున్నారట. ఇంటికి చేరుకోగానే ఒక దూతను పంపించి తాము వచ్చిన ఆ యొక్క విషయాన్ని కళావతికి, లీలావతికి తెలపమని ఒక దూతని పంపించారట. ఆ రోజు ఏకాదశి అవటం చేత ఇంటి వద్ద కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట. మరి భర్త వచ్చిన ఆనందంతో తల్లి అయిన లీలావతి కళావతికి వ్రతం అంతా అప్పగించి, అమ్మా, నువ్వు వ్రతాన్ని పూర్తి చేసుకుని రా, నేను ముందే వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయిందట. భర్త వచ్చాడంటున్న ఆనందంతో లీలావతి వెళ్ళిపోయింది కదా. కళావతి కూడా ఆనందంతో వ్రతమంతా చేసింది కానీ ప్రసాదాన్ని స్వీకరించకుండగానే తను కూడా మరి భర్త వచ్చాడన్న ఆనందంతో నది ఒడ్డుకి చేరుకుందట. మరి స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రసాద మహత్యం ఇటులలో తెలపాలని అనుకున్నాడట. అంతే, ఒడ్లో ఉన్నటువంటి అల్లుడితో సహా ఆ ఓడ అంతా నీటిలో మునిగిపోయిందట. మరి అనుకోని విపత్తు జరిగినందుకు కుటుంబ సభ్యులంతా రోధించసాగారట. మరి భార్య అయిన కళావతి ఇక భర్త బతికిలేడు, ఇంకా నేను బతికి లాభమే అని చెప్పి తను కూడా ప్రాణత్యాగానికి పూనుకున్నదట. ఆ సమయంలో ఆకాశవాణి వినిపించిందట, ఓ కళావతి, నువ్వు సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్లే నీ భర్త ఇలా నీటిలో మునిగి ప్రాణం కోల్పోయాడు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇంటికి చేరుకుని ప్రసాదాన్ని స్వీకరించి కొంత ప్రసాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి భక్తులందరికీ పంచమని చెప్పి ఆకాశవాణి వినిపించిందట. వెనువెంటనే కళావతి ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మిగిలిన ప్రసాదాన్ని తీసుకొచ్చి ఒడ్డున్నటువంటి అందరి భక్తులకి పంచిందట. వెనువెంటనే భర్తతో కూడా ఓడ తిరిగి వచ్చేసిందట. మరి అప్పటి నుండి ఆ దినము నుండి ఆ వయసులందరూ కూడా ఆ నగరంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ప్రతి ఏకాదశి నాడు శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహమనందు సకల అష్టైశ్వర్యాలు పొంది భోగభాగ్యాలు పొంది తుదకి ముక్తిని కూడా పొందారట. ఇది స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయం చతుర్థోధ్యాయః సమాప్తః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. బోలో శ్రీమద్రమారమణ గోవిందో హరి. జై బోలో రమా సీత వీర వెంకట సత్యనారాయణ స్వామికి. అదః పంచమోధ్యాయః ప్రారంభః. పూర్వం యమునా నదీ తీరాన ఉన్నటువంటి రాజ్యాన్ని తుంగధ్వజుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడట. ఆ రాజు కూడా ప్రజలను కన్నబిడ్డలను పరిపాలిస్తూ అనేక దేవాలయాలు నిర్మించిన వాడే ప్రతిదినము దేవాలయాలకు వెళ్తూ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడట. అయితే ఈ తుంగధ్వజుడు అనే మహారాజుకి వేటాడటం అనేది మహా సరదాగా ఉండేదట. ప్రతి దినము వేటాటకే అడవికి వెళ్తే అనేక జంతువులను వేటాడుతూ ఉండేవాడట. ఈ విధంగా ఒకానొక దినము అలా వేటాడుతూ చివరికి అలసిపోయిన వాడే ఒక గొల్లపురంలో అదే అడవిలో ఉన్నటువంటి గొల్లపురాన్ని చేరుకొని అక్కడ తాగటానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నారట. ఆ రోజు ఏకాదశి అవటం చేత ఆ గొల్లపురంలో ఉన్నటువంటి గొల్లలందరూ కూడా కృష్ణ భక్తులు అవటం చేత శ్రీ రమాదేవి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట. మరి ఆ రాజు రాకను చూసి సంతోషించిన వారి గొల్లలందరూ కూడా ఆ ప్రసాదాన్ని కూడా తీసుకొని స్వామి రాజుగారికి ఇద్దామని చెప్పేసి కొంత ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఆ రాజుగారి ముందు ఉంచారట. మరి వీరు చూస్తే గొల్లలు, నేను చూస్తే చక్రవర్తిని, తక్కువ కులం వారు ఇచ్చే ప్రసాదాన్ని నేను స్వీకరించాలా అని చెప్పి కొంత మదంతో అక్కడ పెట్టి వెళ్ళండి అని చెప్పేసి వారు వెళ్ళంగానే ఆ ప్రసాదాన్ని పడేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడట ఆ రాజు. అయితే స్వామివారికి ఈ సంఘటన ఆగ్రహం కలిగించిందట. అంతే ఈ మహారాజుకు అనేక కష్టాలు కలుగుతాక అని చెప్పి చూపించారట. మరి అదే తడువుగా ఇంటికి చేరుకున్న మహారాజుకి తన రాజ్యమంతయు పరరాజ్యాల వశమైనట్టును మరి తనకి ఉన్న 100 కుమారులు కూడా మరణించినట్టుగా మంత్రి గారు సందేహం తెలిపారట. అంతే ఆ రాజుకి ఇంకా ఏం చేయాలో తెలియక అనేక దుఃఖితుడై మరి రాజ్యాన్నంతా వదిలేసి పిచ్చివాడిగా మారిపోయి అదే అడవిలో తిరుగుతూ బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్నాడు. అయితే అనతికాలంలో వచ్చేటువంటి కార్తీక మాసంలో ఏకాదశి రోజు అలాగే తినడానికి ఏమైనా దొరుకుతుందా అని తిరుగుతూ ఉన్నాడట. అదే గొల్లపురానికి చేరుకున్న వాడి అక్కడ అదే గొల్లలు అక్కడ వ్రతాన్ని చేస్తూ ఉండటం చూసి తన గతము గుర్తు తెచ్చుకొని ఒకానొకప్పుడు ఇదే గొల్లలు చేసిన ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం నాకు దుఃఖి సంభవించిందని తెలుసుకొని ఆ గొల్లల పాదాల మీద పడి నా ఎటులేను ఈ వ్రతాన్ని ఆచరింపజేయవలసిందిగా వేడుకున్నాడట. మరి జాలి కలిగిందట ఆ గొల్ల వాళ్ళందరికీ. ఆ రాజుకి క్షురము అంతా చేయించి శుభ్రమైన వస్త్రాలు తొడిగి భక్తి శ్రద్ధలతోటి ఆ రాజు చేత ఆ వ్రతాన్ని ఆచరింపజేశారట. మరి ఎప్పుడైతే ఆ వ్రతాన్ని ఆచరించారో మరలా పోయిన రాజ్యం అంతా తిరిగి వచ్చిందట. 100 కుమారులు బతికి వచ్చారట. అది తడవుగా ఆ రాజుగారు ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఏకాదశి నాడు ఆ రమాదేవి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహమందు సకల అష్టైశ్వర్యాలు భోగభోగ్యాలు పొంది తుదకి ముక్తిని కూడా పొందారట. కలియుగంలో శ్రీ సత్యనారాయణ స్వామిని సత్యదేవుడని సత్యనారాయణుడని తమకి ఇష్టమైన పేరుతో పిలుచుకుంటూ మరి అనేకమైనటువంటి భక్తులు ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని ఆ సౌనకాది మునులకు ఆ సూతుల వారి విధంగా తెలియజేశారట. ఓ నారద, ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువు కూడా నారదులకి ఈ విధంగా తెలిపారట. ఓ నారద, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తుదకి ఈ వ్రతాన్ని విన్నను, ప్రసాదాన్ని స్వీకరించను, మరి అదే విధమైన ఫలితం పొందుతారట. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడం వల్ల బందీకృతుడైనటువంటి దొంగల విముక్తులు అవుతారట. మరి పేదవారందరూ కూడా అష్టైశ్వర్యాలు అవుతారట. తుదకి అష్టైశ్వర్యాలు భోగభోగ్యాలు పొంది తుదకి ముక్తిని కూడా పొందుతారట. ఇది స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ పంచమోధ్యాయః సమాప్తః. ఓం యా ఫలేర్యా పుష్పాయ ఆశ పుష్పిణీః బృహస్పతి ప్రతిదిస్తానో ముంచన్ జగుంహసః. ఓం శ్రీ రమాదేవి వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. కదలీ ఫలసహిత నారికేల సహిత కాశ్మీర ఫలసహిత
दारिमी फलसहित बहुबील फलित इष्टपूर्वक निवेदनं समर्पयामि। ओम भूर्भुवः स्वः तस्सवितुर्वरेण्यं नीलजल भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। रतनदादित्येन प्रशंसामि। ఇలా చుట్టూరు తిప్పండి। अमृतमस्तु अमृतोपसन्नमसि। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे स्वाहा। ऐसा नीलजल పెట్టండి। मध्ये मध्ये अमृतपानं समर्पयामि। अमृतोपदानुत्रावसनं समर्पयामि। हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि। ताम्बूलं పెట్టండి। पूगी फलैः कर्पूरै नागवल्लीदलयुक्तं मुक्ताचूर्णैर्समायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्। श्रीरमासितवीरवेङ्कटसत्यनारायण स्वामिने नमः। तव पादारविन्दयोः ताम्बूलं समर्पयामि। ताम्बूलचर्माणि शुद्ध आचमनीयं समर्पयामि। ओम श्रियः कान्ताय कल्याण निधये निधये निर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। लक्ष्मी सविभ्रमालोक शुभ्रो विभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम्। श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करिणीतटे रमया रमणानाय वेङ्कटेशाय मङ्गलम्। मंगलाशासनपरै मदाचार्य पुरोगमै सत्ये सत्युदायास्त वेङ्कटेशाय मङ्गलम्। बोलो श्रीमद्रमारमण गोविंदो हरि जय। बोलो श्री रमा सीतवीर वेंकट सत्यनारायण स्वामी की जय। సో ఇదండి ఈరోజు నేను చేసిన సత్యనారాయణ వ్రతం. మీ అందరికీ నచ్చిందా? ఎస్, డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఈరోజు ఏకాదశి రోజు నేను చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ఉపవాసం ఉండి నిష్ఠగా చేశాను. మీరు కూడా ఇలాగే చేయండి. మీరు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి. మరో పూజతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.